హలో గాయ్స్, ఇవాళ అయితే నేను మీ ముందుకు వచ్చేసాను మన తండేల్ మూవీ రివ్యూ గురించి. అదే నేను మార్నింగ్ వెళ్ళి చూసేసి మీకోసం ఇంత ఎర్లీగా లేచి పొద్దున 10-11 కానీ లేక నేను మీ అందరి కోసం అయితే ఇవాళ తండేల్ మూవీ రివ్యూస్ చెప్పన్నా అని అడుగుతున్నారు. సో ఎవడన్నా వినకపోయినా, ఎవడికి నచ్చకపోయినా నేనైతే ఇది నా అనుకున్న వాళ్ళ కోసం మాత్రం ఈ రివ్యూ చెప్పడం జరుగుతుంది. సో తండేల్ మూవీ దగ్గరికి వచ్చేసరికి అయితే దానికి మామ 3/5 5కి 3 రేషియో చొప్పున రేటింగ్ ఇవ్వచ్చు. ఎందుకు అంటారేమో, సినిమా కనుక విజువల్స్ మొత్తం మనకు తెలియని అడ్వెంచర్స్ ఇవన్నీ చూపించారులే కానీ బట్ క్యారెక్టరైజేషన్ ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేస్తుంటే బాగుండని నాకు అనిపించింది. బట్ ఓవరాల్గా మూవీ సూపర్ డూపర్ ఉంది. అండ్ మన పక్కన ఉన్న సైడ్ క్యారెక్టర్స్ ఉంటారు చూసాం, మా ఫ్రెండ్ క్యారెక్టర్స్ లేదా అక్కడ రొటేషన్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఇవన్నీ కలిపి ఇంకొంచెం లెంతీ చేస్తుంటే బాగుండు అనిపించింది. కట్ ఆఫ్ షాట్స్ చేస్తారు, అదొకటి నాకు కొంచెం, నేనైతే కొంచెం యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అన్ అప్కమింగ్ యాక్టర్గా నేను అలాంటివి చిన్నగా కొంచెం ఫీల్ అయితే అప్సెట్ అయితే అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మూవీ వచ్చేసరికి మాత్రం ఎక్సలెంట్ ప్లాట్ అనమాట. సాయి పల్లవి గారి యాక్టింగ్ మాత్రం అసలు హై పీక్స్ అనమాట. అండ్ వాళ్ళిద్దరి మధ్య జరిగే స్టోరీ మాత్రం, వాళ్ళ టాకింగ్, వాళ్ళ వే ఇన్ ద లైఫ్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి మాత్రం కంటిన్యూటీగా ఒక ఒరిజినల్ లైక్ ఒక ఇయర్స్ ఎగో రిలేషన్లో ఉన్నోళ్ళు ఉన్నట్టు మాత్రం క్యారెక్టరైజేషన్ అయితే ఇంప్రూవైజ్ చేయడం జరిగింది. అండ్ నాగ చైతన్య గారు మాత్రం టాప్ అనమాట ఈ మూవీలో మాత్రం. డస్కీ ఫేస్తో, తన గెటప్తో, తన లుక్స్తో అచ్చం ఒక ఏన్షియంట్ టైం యాక్టర్స్ని మనకైతే చూపించడం అయితే జరిగింది. అండ్ మీకు వచ్చేసరికి ఈ వీకెండ్ చిల్ అయి మస్త్ అయిపోండి. మీ లవర్తో మాత్రం వెళ్ళండి, లవర్తో వెళ్తేనే మీకు ఆ ఫీల్ అనేది వస్తుంది.